సార్ వన్ సెకండ్. సార్ రండి. వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు. కదా పెన్షన్ అప్లై చేసావు కదా సార్ ఈ మనిషి పంపిస్తాను చాలా సేపు వచ్చింది రిజల్ట్ తెలియదు కదా మీరు ఎందుకురా అడిగిన మాట్లాడలే సార్ ఓకే థ్యాంక్ యూ
ఇక్కడే ఉంటావు తమ్మిను. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం. ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల యొక్క సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ప్రజల పాలన జరుగుతుంది. భగవంతుడు చల్లగా దీవించాలని, భగవంతుని ఆశీస్సులతో అనుకున్న తెలంగాణ రావాలని, అనుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాల్లో రాలేదు. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అప్పుడు బాగుండేది. కానీ వచ్చిన 10 సంవత్సరాలు తెలంగాణలో కేవలం ఒక కుటుంబానికే పరిమితమైంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణ్యాలతోని తెలంగాణలో వెంకటేశ్వర స్వామి ప్రజల కోసం ఇచ్చిన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో తప్పకుండా రేపు తెలంగాణలో అభివృద్ధి చేయాలనేటువంటి మేమంతా కూడా శాసనసభ్యులుగా మేము కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలనలో ప్రజల కష్టాలు తీరాలని భగవంతుని కోరుకుంటున్నాం.